నెక్స్ట్ ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ నిన్నటి వరకు చేసిన వీడియోస్లో పార్ట్ 2లో ఇన్ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ చేసాం. దీంట్లో ఫస్ట్ ఫార్ములా ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. దీంట్లో ఫార్ములా ఫస్ట్ వచ్చేసరికి ఎఫ్ఎస్ ఆఫ్ ఎస్ అంటే సైన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఇది ఎప్పుడు 0 < x <L డిఎక్స్. అలాగే ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ కూడా ఇంటర్వెల్ 0 < x <L. ఇది 0 < x <L అనేది మనం ఫోరియర్ సిరీస్లో చేసాము, అదే ఫార్ములా. కాకపోతే అక్కడ సైన్, ఇక్కడ అక్కడము ఫోరియర్ సిరీస్, ఇక్కడ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, అదే డిఫరెన్స్. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ డిఎక్స్. ఈ ఎల్ అనేది మనం వాడిస్తాడు ఇక్కడ. ఒకవేళ 0 < x <π అనుకో, ఎల్ ఈక్వల్ టు పై అవుతుంది. ఒకవేళ 0 < x <4 అనుకో, ఎల్ ఈక్వల్ టు 4 అవుతుంది. అక్కడ ఎంత ఇస్తే అంత మనం సబ్స్టిట్యూట్ చేసి ఎల్ ప్లేస్లో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం దీంట్లో ఫైండ్ ద ఫైనైట్ ఫోరియర్ సైన్ అండ్ cosine transforms of f of x defined by f of x equal to x where 0 < x <4. Solution: given f of x equal to x, 0 < x <4 దేంతో కంపేర్ చేసుకోవాలి? 0 < x <L అంటే ఇంప్లైస్ L ఈక్వల్ టు 4. ఫస్ట్ ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ రాస్తున్నాను నేను. సైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే దీని అర్థం ఫార్ములా నెక్స్ట్ పేజీలో ఫార్ములా రాద్దాం. ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, దీన్ని ఎఫ్ఎస్ ఆఫ్ ఎన్తో డినోట్ చేస్తాం, ఈక్వల్ టు 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ డిఎక్స్. 0 to 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్, సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ప్లేస్లో 4 డిఎక్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఎక్స్ ఇంటిగ్రల్ 0 to 4 సైన్ n pi x by 4 dx integral 0 to 4 bracket d by dx of x integral sin n pi x by 4 dx total bracket. సైన్ కి మైనస్ వచ్చింది, x ఇంటూ కాస్ n pi x by 4 by n pi by 4 x కోఎఫిషియంట్, లిమిట్స్ 0 to 4 ఇంటిగ్రేషన్ 0 to 4 xకి 1, సైన్కి మైనస్ వచ్చింది, ప్లస్ రాస్తున్నాను, కాస్ n pi x by 4 by n pi by 4 dx. ఈ 4 by n pi రివర్స్ అయితే మైనస్ కూడా బయట రాసుకుంటున్నా, ఎక్స్ ప్లేస్లో 4 రాసుకుంటున్నా, 4 కాస్ n pi 4 by 4. రెండోది ఎక్స్ ప్లేస్లో 0 అంటే టోటల్ 0, 4 క్యాన్సిల్, ఇక్కడ కాస్ n pi వచ్చింది. ఇది 4 by n pi బయట రాసుకుంటున్నాను, కాస్ n piకి సైన్ n pi x by 4 by n pi by 4 లిమిట్స్ 0 to 4. ఇక్కడ కాస్ n pi మిగిలింది, మైనస్ 4 by n pi ఇంటూ 4 కాస్ n pi ప్లస్ ఈ రివర్స్లో రాసుకుంటే 4 by n pi ఇంటూ 4 by n pi. ఎక్స్ ప్లేస్లో 4 రాసుకుంటున్నా, సైన్ n pi 4 by 4 మైనస్ ఎక్స్ ప్లేస్లో 0 రాస్తున్నా, సైన్ 0
ఈ సైన్ ఎన్ పై జీరో అంటే ఈ బ్రాకెట్ మొత్తం జీరో అయిపోతుంది. మనకి మిగిలే వాల్యూ 16/n పై కాస్ ఎన్ పై అంటే -1/n. ఇది మనకు వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ రాద్దాం, కొసైన్ చేద్దాం. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 to L f of x cos n pi x by L dx. L ప్లేస్ లో 0 to 4 f of x అంటే x cos n pi x by 4 dx. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ 0 to 4 cos n pi x by 4 dx minus integral 0 to 4 bracket d by dx of x integral cos n pi x by 4 dx bracket close dx. x cos కి సైన్ వచ్చింది, sin n pi x by 4 by n pi by 4 లిమిట్ 0 to 4 d by dx of x అంటే 1 cos కి sin n pi x by 4 by n pi by 4. ఈ పార్ట్ మొత్తం 0. సో ఫస్ట్ పార్ట్ మొత్తం 0, సెకండ్ పార్ట్ n pi by 4 రివర్స్లో 4 by n pi. సైన్కి అగైన్ మైనస్ వచ్చింది, cos n pi x by 4 by n pi by 4 లిమిట్స్ 0 to 4. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 4 పైకి తీసుకొస్తున్నా, 4 by n pi ఇంటూ 4 by n pi ఎక్స్ ప్లస్లో 4 రాసుకుంటున్నాను, cos n pi 4 by 4 మైనస్ cos 0, 4 4 క్యాన్సిల్. ఇక్కడ 16 by n స్క్వేర్ పై స్క్వేర్ n pi అంటే -1/n -1. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇక్కడ ఈవెన్ ఆడ్లు మీ ఇష్టం, రాసుకోగలిగితే రాసుకోండి, ఇంతవరకు రాసినా సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. ఫైండ్ ద ఫైనైట్ ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ of f of x defined by f of x equal to 2x where 0 less than x less than 2 pi. Solution: given f of x equal to 2x, 0 less than x less than 2 pi and implies L equal to 2 pi. ఇప్పుడు ఫోరియర్ కొసైన్ ముందు సైన్ తీసుకుంటున్నా, ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ డిఎక్స్ ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 2x సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ప్లేస్లో 2 by పై కాదు 2 pi dx. ఇక్కడ పై క్యాన్సిల్, nx by 2 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 పక్కన పెడదాం. ఇక్కడ ఎల్ ప్లేస్లో ఒకేసారి నేను 2 pi రాస్తున్నాను, ఎక్స్ పక్కన 2 పక్కన పెట్టి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నా. 0 to 2 pi ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై 2 dx. దీనికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎక్స్ ఇంటిగ్రల్ 0 to 2 pi sin nx by 2 dx minus integral 0 to 2 pi bracket d by dx of x integral sin nx by 2 dx bracket close dx 2 into minus వచ్చింది sin కి cos nx by 2 by n by 2 లిమిట్స్ వచ్చేసరికి 0 to 2 pi మైనస్ 0 to 2 pi, ఇక ఎక్స్కి 1 మైనస్ వస్తుంది కాబట్టి కాస్ ఎన్ఎక్స్ బై 2 బై ఎన్ బై 2 డిఎక్స్ టోటల్ బ్రాకెట్. దిస్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ లిమిట్ అప్లై చేస్తున్నాను, ఎన్ బై 2 కాస్త 2 by nగా రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్. ఎక్స్ ప్లేస్లో 2 pi కాస్ ఎన్ టు 2 pi by 2 తర్వాత ఎక్స్ ప్లేస్లో 0 అంటే టోటల్ 0 ఇంతవరకు బ్రాకెట్ ప్లస్ 2 by n కాస్కి సైన్ ఎన్ఎక్స్ బై 2 బై ఎన్ బై 2 లిమిట్స్ 0 to 2 pi. దిస్ ఈజ్ ఈక్వల్
ఈ 2 క్యాన్సిల్, కాస్ ఎన్ పై మిగులుతుంది, ఇక్కడ కూడా 2 పై మిగులుతుంది, మైనస్ 2 పై 2 ఇంటూ 2 మైనస్ 4 పై, ఒకేసారి రాస్తున్నా నేను, 4 పై కాస్ ఎన్ పై ప్లస్ ఈ 2 రివర్స్ అయితే 4 బై ఎన్ స్క్వేర్ సైన్ ఎన్ బై 2 ఇంటూ 2 పై మైనస్ సైన్ 0. ఈ బ్రాకెట్ మొత్తం 0. సో ఇదంతా 0 అవుతున్నప్పుడు మనకి మైనస్ 8 పై బై ఎన్ ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ అవుతుంది. ఈ మైనస్ని కూడా మనం ఇక్కడ మల్టిప్లై చేస్తే 8 పై బై ఎన్ మైనస్ 1 పవర్ ఎన్ అంటే 8 పై బై ఎన్ మైనస్ పవర్ హోల్ పవర్ 1 బేస్ ఈక్వల్ ఉంటే పవర్స్ యాడ్ చేస్తే ఎన్ ప్లస్ 1. ఇది ఒక కండిషన్ మనకు. రెండవది ఎఫ్సి కొసైన్ చేద్దాం. ఇప్పుడు సైన్ చేశాను, నెక్స్ట్ కొసైన్ చేస్తాను. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 to L f of x cos n pi x by L dx, 0 to 2 pi 2x cos n pi x by 2 pi dx. పై క్యాన్సిల్, ఇంటిగ్రేషన్ బై పార్ట్ చేస్తున్నాను. 2x ఇంటిగ్రల్ 0 to 2 pi cos n pi nx by 2 dx మైనస్ ఇంటిగ్రల్ 0 to 2 pi d by dx ఆఫ్ 2x అంతే ఉంచుకున్నా నేను, ఇంటిగ్రల్ కాస్ ఎన్ఎక్స్ బై 2 డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్. ఇట్లా రాయడం వల్ల మనకు బ్రాకెట్ ఒకటి మిగిలిద్ది. కాస్కి సైన్ ఎన్ఎక్స్ బై 2 బై ఎన్ఎక్స్ బై 2 0 to పై 2xకి 2 వచ్చింది, 0 to 2 పై కాస్కి సైన్ ఎన్ఎక్స్ బై 2 బై ఎన్ బై 2 డిఎక్స్. ఇక్కడ 2 ఈ 2 ఎన్ బై 2 రివర్స్ అయితే ఆల్రెడీ 2 ఉంది, 4 బై ఎన్ ఎక్స్ ప్లేస్లో పై రాసిన 5 ఇంటూ సైన్ ఎన్ పై బై 2 ఎక్స్ ప్లేస్లో 0 అంటే సైన్ 0 అంటే 0 మైనస్ ఎన్ బై 2 రివర్స్ అయితే 4 బై ఎన్ సైన్కి ప్లస్ వచ్చింది మైనస్ వచ్చింది మైనస్ మైనస్ ప్లస్ కాస్ ఎన్ఎక్స్ బై 2 బై ఎన్ బై 2 లిమిట్స్ 0 to 2 పై. ఈ 2 ఎన్ బై 2 కూడా రివర్స్ రాద్దాం. 4 పై బై ఎన్ సైన్ ఎన్ పై బై 2 ప్లస్ ఎన్ పైకి వెళ్తే ఇక్కడ 2 ఎన్ బై 2 రివర్స్ అవుతుంది, 2 బై ఎన్ అంటే 8 బై ఎన్ స్క్వేర్ కాస్ ఎన్ బై 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 2 పై మైనస్ కాస్ 0. ఇక్కడ 2 క్యాన్సిల్. సో 4 పై బై ఎన్, ఇది ఎన్ సైన్ ఎన్ పై బై 2 ప్లస్ 8 బై ఎన్ స్క్వేర్ కాస్ ఎన్ పై అంటే మైనస్ 1 పవర్ ఎన్ మైనస్ 1. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. 2 పై లిమిట్స్ తప్పు రాసాం. 2 పై ఎన్ బై 2 ఇంటూ 2 పై 2 క్యాన్సిల్, 2 ఉండదు కాబట్టి ఈ ప్లేస్ మొత్తం 0, సో ఈ ప్లేస్ ఉండదు. మనకి 8 బై ఎన్ స్క్వేర్ మైనస్ 1 పవర్ ఎన్ మైనస్ ఎన్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. Find the finite Fourier sine transform of f of x equal to x 0 less than x less than pi. సొల్యూషను మీరు ప్రాబ్లం సాల్వ్ చేయండి, లేకపోతే ఆన్సర్ సరిగ్గా ఎంత వస్తుందంటే fs ఆఫ్ f of x equal to pi minus 1 power n plus 1 by n.